ప్రముఖ టాలీవుడ్ కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ భుజానికి శస్త్రచికిత్స జరగనుంది. ఇటీవల షూటింగ్లో భుజానికి గాయం కావడంతో ఆయన గత కొన్ని రోజులుగా విశ్రాంతి తీసుకుంటున్నారు. వైద్యుల ముందస్తు సలహా మేరకు హైదరాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో రేపు ఈ శస్త్రచికిత్స జరగనున్నట్లు ఎన్టీఆర్ కార్యాలయం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ఆసుపత్రి వైద్యుల పర్యవేక్షణలో ఉన్న ఆయనకు ప్రత్యేక వైద్య నిపుణుల బృందం సర్జరీ నిర్వహించనుంది. ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సర్జరీ పూర్తయిన తర్వాత ఆయన ఆరోగ్య పురోగతి వివరాలను ఎప్పటికప్పుడు వెల్లడిస్తామని ఎన్టీఆర్ టీం స్పష్టం చేసింది. తారక్ త్వరగా కోలుకోవాలని అభిమానులు మరియు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షిస్తున్నారు. ప్రముఖ టాలీవుడ్ కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ భుజానికి శస్త్రచికిత్స జరగనుంది. ఇటీవల షూటింగ్లో భుజానికి గాయం కావడంతో ఆయన గత కొన్ని రోజులుగా విశ్రాంతి తీసుకుంటున్నారు. వైద్యుల ముందస్తు సలహా మేరకు హైదరాబాద్లోని కిమ్స్ ఆసుపత్రిలో రేపు ఈ శస్త్రచికిత్స జరగనున్నట్లు ఎన్టీఆర్ కార్యాలయం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం ఆసుపత్రి వైద్యుల పర్యవేక్షణలో ఉన్న ఆయనకు ప్రత్యేక వైద్య నిపుణుల బృందం సర్జరీ నిర్వహించనుంది. ఎన్టీఆర్ ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సర్జరీ పూర్తయిన తర్వాత ఆయన ఆరోగ్య పురోగతి వివరాలను ఎప్పటికప్పుడు వెల్లడిస్తామని ఎన్టీఆర్ టీం స్పష్టం చేసింది. తారక్ త్వరగా కోలుకోవాలని అభిమానులు మరియు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆకాంక్షిస్తున్నారు.